వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడే కాదు, అనేక ప్రాంతాలకు సంబంధించి ఇదిగో ఇక్కడ కూడా నేను కాస్త అటువైపు వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే మాడవీధులలో భక్తుల కోసం వచ్చే వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఇటుగా కళాకారులు వెళ్తూ ఉంటారు, వాళ్ళకి వాటర్ అందించే ప్రయత్నం జరుగుతుంటుంది. సో ఇలా మాడవీధుల చుట్టూతా మనకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది. మరి వచ్చే క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంటుంది కదా, ఇజ్ ఇట్ సేఫ్, అది సేఫేనా అని చెప్పి. సో ఈ క్వశ్చన్ రైజ్ అయిన నేపథ్యంలో నాకు విజువల్స్ తారసపడ్డాయి. ఏ విజువల్స్? ఇటు అధికారులు చెక్ చేస్తున్న విజువల్స్, అంటే వాటర్ని చెక్ చేస్తున్న విజువల్స్. వెంటనే ఆ విజువల్స్ని నేను రికార్డ్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళని అడిగిన క్రమంలో ఇలా ఇక్కడే కాదు, టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రొవైడ్ చేస్తున్న ఈ వాటర్ సర్వీసెస్, ఇదిగో మీరు చూడొచ్చు, డ్రింకింగ్ వాటర్ సర్వీస్కి సంబంధించి ఇటువైపు కావచ్చు, మీరు చూడొచ్చు. ఇక్కడే కాదు, కేవలం ఇదిగోండి యాజ్ ఆఫ్ జస్ట్ బిఫోర్ అని చెప్పినట్టుగా నా బిహైండ్ మీరు చూస్తున్నారు కదా, అక్కడ కూడా వాటర్ పాయింట్ ఉంది. ఇలా అనేక ప్రాంతాలకు సంబంధించి వాటర్ పాయింట్స్, డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడే కాదు, ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు, ఇలా చాలా చాలా దగ్గర డిస్టెన్స్లోని డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీని ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తోంది. ఇదిగోండి, సో ఇక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది. సో వీటిని చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. సో టీటీడీ అనేక జాగ్రత్త చర్యలు చేపడుతుంది. లక్షలాది మంది భక్తులు వస్తున్న క్రమంలో సంబంధిత అధికారులు వెళ్తున్నారు. ఆ పాయింట్స్లో చెక్ చేయడం జరుగుతున్న సందర్భం. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టం మరికొద్ది గంటలు మాత్రమే. దీంతో భక్తజన సందోహానికి సంబంధించిన దృశ్యాలు చూస్తే చాలు తిరుమల ఎంత వైభవంగా ఉందో చెప్పడానికి. దేదీప్యమానంగా వెలిగిపోతోంది విద్యుత్ ధగధగలతో మాడవీధులు ఒక పక్క దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటే జన సందోహంతో పూర్తిగా ఒక విధంగా చెప్పాలంటే కన్నుల పండుగలా ఉందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి అంటే గరుడ సేవకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో గరుడ వాహన సేవకు సంబంధించి గరుడ వాహనం ఇక మరికొద్ది గంటలే ఉందని తెలిసిన జనం మరి ముఖ్యంగా దీనికి ముందుగానే ప్లాన్ చేసుకున్న నేపథ్యంలో ఒక్కొక్కరిగా తరలి వస్తున్న సందర్భం మీరు చూడొచ్చు. పూర్తిగా గ్యాలరీలు పూర్తిగా నిండుకున్నాయి. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. ఎక్కడెక్కడి నుంచో ఏకంగా కొంతమంది అయితే 500 మంది కలిసి 2 బస్సుల్లో 10 కార్లలో ఇక్కడికి వచ్చిన సందర్భాలు. ఇలా చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, దాంతోపాటు మీరు చూడొచ్చు కొంతమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు వయస్సు భేదం లేకుండా స్వామిని దర్శించుకోవాలి. గరుడ వాహన సేవ రోజు స్వామిని దర్శించుకోవాలి. మీరు చూడొచ్చు, సెక్యూరిటీ చెక్, ఎక్కడ చూసినా సెక్యూరిటీ చెక్, పూర్తి స్థాయిలో సెక్యూరిటీ చెక్ నిర్వహించిన తర్వాత మాత్రమే ఇక్కడ అలౌ చేస్తున్న పరిస్థితి ఉంది. మీరు చూడొచ్చు, అటువైపు గేట్స్ని కూడా క్లోజ్ చేసేస్తున్నారు. ఎక్కడికక్కడ బ్యారికేడింగ్ ఏర్పాటు చేసి స్వామికి సంబంధించి స్వామివారి ఇటు ఆ వాహనం మరికొద్ది సేపట్లో ఇటువైపు రాబోతున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. మీరు చూడొచ్చు, క్లీనింగ్ కూడా జరుగుతోంది. క్లీనింగ్కి సంబంధించి మాపింగ్ ఎక్కడ చూసినా ఎక్కడ కూడా ఒక చిన్న పూరేకు కూడా కనిపించకుండా మాడవీధుని వాటిని శుభ్రం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. దాంతోపాటు భక్తులకు సంబంధించి ఒక్కసారి రంగవల్లిని చూడండి. స్వామివారికి సంబంధించి ఆయన గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఆయన్ని అలంకార ప్రియుడు అంటూ ఉంటారు. శ్రీకాంతాయ కళ్యాణ నిధేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అంటూ కూడా ఆయన్ని కీర్తిస్తూ ఉంటారు. సో ఇలా ఏమని చెప్పుకోవాలి ఆయన గురించి? ఆ దివ్య మంగళ రూపం అడుగుపెడుతున్న సందర్భంలో మాడవీధులు మీరు చూడొచ్చు, ఎంతో అద్భుతమైన పెయింటింగ్తో ఇటు ముగ్గురుని వాటిని పెయింట్ చేసిన సందర్భం, ఆయనకి ఆహ్వానం పలుకుతున్న సందర్భం. ఒక విధంగా చెప్పాలంటే దేదీప్యమానంగా వెలిగిపోతుందనే చెప్పుకోవాలి. విద్యుత్ దీపాలతో ధగధగాయమానంగానే వెలిగిపోతుందనే చెప్పుకోవాలి. తిరుమల శ్రీవారికి సంబంధించి తిరుమల శ్రీవారు వాహన సేవ మరికొద్ది సేపట్లో ఇటువైపు రాబోతున్న నేపథ్యం మీరు చూడొచ్చు. భక్తుల సంబంధించి కొద్దిసేపటి క్రితం ఎంట్రీ ఉండింది. ఒక్కసారి నేను కాస్త గ్యాలరీలోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. ఎందుకంటే ఎన్నో కష్ట నష్టాలు కోర్చి 7 కొండలు ఎక్కి స్వామిని దర్శించుకునేందుకు చేరుకున్న ఆ భక్తులకు సంబంధించి ఒక గ్యాలరీలోకి నేను వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, గ్యాలరీస్ను కూడా 1 by 1 ఫిల్ చేసుకుంటూ వెళ్తున్న సందర్భం. దానికి తదనుగుణంగానే ఒకసారి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ ఫ్యామిలీస్ ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఓకే, సో మరికొద్ది సేపట్లో వాహనం ఇటువైపు ఆ వాహన సేవకు సంబంధించి ఇటు రాబోతున్న క్షణం. సో గరుడ వాహనానికి సంబంధించి ఇక్కడ చేరుకోబోతుంది.
ఆ గంటలు ఆ క్షణాల కోసం భక్తులు ఎదురు చూస్తున్న సందర్భం ఎలా అనిపిస్తోంది? బ్రహ్మోత్సవాలు ఎలా ఉన్నాయి? మాడ వీధుల్లో ఆ పవర్, ఆ జోష్, ఆయన ఇచ్చిన శక్తి అని భావిస్తున్న సందర్భంలో ఫుల్ ఆఫ్ ఎనర్జీ నిండిపోతుందని మాట్లాడుకుంటున్న క్షణాలు ఎలా ఉంది? వారి మాటలు విందాం. ఎక్కడి నుంచి వచ్చారు? नो कहाँ से आए आप? तमिल, हम महाराष्ट्र से आए हैं हम लोग। ओके, महाराष्ट्र आए आप। हाँ, कैसा लग रहा अभी स्वामी जी का बालाजी अभी उनके वाहन सेवा में आएंगे तो आपको कैसा लगता है अभी? बहुत माहौल, बहुत पवित्र माहौल है यहाँ का। हाँ। ऐसा माहौल दूसरी पूरे देश में या पूरी दुनिया में ऐसा माहौल दूसरी जगह नहीं हो सकता है। और आपसे मैं पूछना चाहता हूँ क्योंकि जो ठीक है मैन थोड़ा से वो क्राउड में आने के लिए थोड़ा से हिम्मत करके आ जाते हैं, मगर जब यहाँ आने के टाइम में बहुत क्राउड होता है ना, तो आप कैसे महसूस किए? आपको कैसे लगा था यहाँ को जब लोग देखे और उसकी जो अरेंजमेंट देखे, आपको कैसा महसूस हुआ आपको? सारी सिस्टम की अरेंजमेंट्स बहुत ही बढ़िया है, तो इससे हमें कोई तकलीफ नहीं है। बाकी तो गोविंदा का बुलावा है तो आ गए हैं। तो कब प्लान किया आपने? क्यों कुछ एडवांस प्लानिंग या सडन डिसीजन है? व्हाट्स दैट? ये मेरे पेरेंट्स तो हर साल आते हैं, तो हमने 3 महीने करीब पहले प्लान किया है। तो मेरी शादी अभी हुई है, तो मैं और मेरे हस्बैंड फर्स्ट टाइम ही आ रहे अच्छा, न्यूली वेड, कंग्रेचुलेशन। हैं। थैंक यू। आपको कैसा लगता है यहाँ आने के बाद? क्योंकि जब पूरा माहौल देखें यहाँ का, आपको कैसा लगता है? उतनी दूर से आए आप? बहुत अच्छा लगता है। मैं तो फर्स्ट टाइम आया हूँ, तो ये ब्रह्मोत्सव बहुत फैसिनेटिंग है, बहुत अच्छा है। इतना आपकी क्या सोच था और यहाँ आने के बाद क्या कैसा लग रहा आपको? नहीं, इतना नहीं पता था कि इतना क्राउड होगा, इतनी एनर्जी होगी, इतने लाइटिंग होगी, इतना अच्छा अरेंजमेंट होगा, तो ये नहीं लग रहा था। तो बहुत अच्छा अरेंजमेंट है, बहुत एनर्जेटिक फील होता है यहाँ पे आके, तो बहुत अच्छा है सब कुछ। प्लीज एंजॉय एंड बालाजी के दर्शन कर लीजिए जब यहाँ इस तरफ आएंगे उन्होंने. అండ్ థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది సేవకు వచ్చారు, సేవకులుగా వచ్చి ఇక్కడ స్వామి సేవలో పాల్గొన్న తర్వాత స్వామిని దర్శించేందుకు అద్భుతమైన భాగ్యం అని చెప్పుకుంటూ ఉంటారు, ఆ భావిస్తూ ఉంటారు. మీకు ఎలా అనిపిస్తోంది? తిరుమల కొండకి చేరుకోవాలంటే అదృష్టం అంటారు. నేను కాసేపు కూర్చుంటే ఇక్కడ కూర్చొని మాట్లాడదాం. ఎలా అనిపిస్తోంది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు ముందుగా? మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. హైదరాబాద్ నుంచి. షాద్నగర్. ఓకే. స్వామివారి సాధారణంగా ఏమంటూ ఉంటారు, 7 కొండలకు చేరుకోవాలంటే ఆయన అనుమతి ఉంటే కానీ రాలేరంటూ ఉంటారు. మీరు ఇక్కడికి వచ్చారు, స్వామి సేవలో పాల్గొన్నారు, ఇప్పుడు వాహన సేవకు సంబంధించి చూడబోతున్నారు. ఎలా అనిపిస్తోంది? చాలా బాగా అనిపిస్తుంది. మేము స్వామివారి సేవకు మా 100% డ్యూటీ మేము చేస్తున్నాం. ఏది ఇచ్చినా కానీ చేస్తున్నాం. ఫస్ట్ టైం అయినా సరే చాలా బాగా అనిపిస్తుంది. ఎమోషనల్ గా అనిపించట్లేదా? ఎంతో ఒక్కసారి కళ్ళు నీరు తిరిగిపోతుంది. గూస్ బంప్స్ వస్తున్నాయి ఇవన్నీ చూస్తుంటే, ఆ స్వామిని చూస్తుంటే. ఒక్క నిమిషం, ఏదో అంటున్నారు? బ్రహ్మోత్సవాలకి మాకు సేవ బుక్ కావడం మాకు చాలా ఆనందంగా ఉంది. సేవలో భాగంగా స్వామిని దర్శించుకునే సందర్భం ఉంటుంది. కాసేపు మిగిలిన వాటితో పోల్చుకుంటే మీకు కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పి అంటూ ఉంటారు కదా. సో దర్శనం అయ్యిందా? దర్శనం అయింది. మాకు టెంపుల్ డ్యూటీ పడింది. మేము చాలా మేము చిన్నప్పటి నుంచి చూడంగా టెంపుల్లో ఇంతసేపు ఎప్పుడు గడపలేదు. ఇప్పుడు గడిపినందుకు చాలా హ్యాపీగా ఉంది. సాధారణంగా టెంపుల్కి అడుగు పెడుతూ ఉంటే బయట నుంచి గోవిందా అంటేనే కళ్ళల్లో నీరు తిరిగిపోతూ ఉంటుంది కదా. అండ్ మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా అనిపించింది? అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అప్పుడు? చాలా ఎగ్జైట్మెంట్ ఉండే. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు కళ్ళ నుంచి నీళ్ళు గారిపోతున్నాయి. అసలు మాకు గర్భగుడిలో పడడం ఫస్ట్ టైము. ఎంత మనం విఐపి దర్శనం అయినా అంతసేపు ఉండలేము. ఆ టైంలో చాలా హ్యాపీగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందండి? ఎందుకంటే అక్కడికి వెళ్ళి సాధారణంగా మనం ఇలా కూర్చుంటేనే ఏదో ఒక అద్భుతంగా, అదో భాగ్యంగా మనం భావిస్తూ ఉంటాం కదా. అలాంటిది సేవకి వెళ్ళారు, దర్శనం చేసుకున్నారు, మళ్ళీ ఇక్కడ కూర్చున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుందండి. దర్శనం అంటేనే అబ్బో, అది చెప్పలేని ఆనందం. ఒకరికి చెప్పినా అది అర్థం కాదు, అది అనుభవిస్తే గానీ తెలియదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అనుభవాన్ని పంచుకుంటూ ఉంటే వాళ్ళు కూడా ఆహా అంత అద్భుతంగా ఉంటుంది అంటూ ఉంటారు కదా. సో అలా మీ మాటలో చెప్పే ప్రయత్నించండి. ఆయన్ని చూసినప్పుడు, దివ్యమంగళ రూపాన్ని చూసినప్పుడు ఎంతసేపు దర్శించుకున్నారు? అండ్ అప్పుడు మీ మనసులో ఏమనిపించింది? లేదు, ఈ జన్మకి ఇంతకన్నా భాగ్యం ఏముంటుంది అని మనసులో ఫస్ట్ అనుకున్నాము. అంతమందిని చూసి అందరికీ బాగుండాలి అని, ఈ దర్శనం అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మాట్లాడుతున్నప్పుడు కూడా గొంతు మారిపోతుంది, బాధ వచ్చేస్తుంది కదా. ఏమనిపించింది? చూస్తే అసలు చెప్పలేమని చెప్తున్నాను కదా, మాటల్లో చెప్పలేని అంత ఆనందం. ఎవరికైనా ఆ భాగ్యం కలగాలని కోరుకుంటున్నాం. ఇంతమంది సేవకులకు కళ్ళలో నీరు తిరుగుతున్నాయి మాట్లాడుతుంటే. మీకు చాలా స్వామివారు ఏది అనుకున్నా చేస్తున్నారు. మనం ఎందుకంటే ఎన్నో అనుభవించేడికి వచ్చినాం.
అనుకున్నది అనుకున్నట్టే చేసిండు స్వామి. మీ లైఫ్లో జరిగిన మిరాకిల్ ఏంటి? మా హస్బెండ్కి 6 months అంటే 6 months కింద బాగలేదు. ఈ భగవంతుని కోరుకున్నందుకు 2 monthsలో చాలా అంటే చాలా మంచిగా అయింది. అందుకే ఈ భాగ్యానికి ఇక్కడికి వచ్చినాం, స్వామి వారి సేవను చేసుకుంటున్నాం. ఇంతకన్నా భాగ్యం ఇంకేముంటుంది? థ్యాంక్ యూ సో మచ్. ఒకటా రెండా ఇలా చాలా కథలు ఉన్నాయి. చిన్న మాట్లాడదాం. హాయ్. హాయ్, వా బ్యూటిఫుల్ వాయిస్. నీ పేరేంటి? నా పేరు దక్షయ్య. దక్షయ్య, ఎక్కడి నుంచి వచ్చావు? నేను ఇక్కడ కింద తిరుపతి నుంచే వచ్చాను. నీ పేరేంటి? సుశాంత్. సుశాంత్, ఎక్కడి నుంచి వచ్చావు? మా ఊరి నుంచి వచ్చా. అదే మీ ఊరేంటి? తెలీదు. మీ ఊరు తెలీదా? ఎవరి పేరెంట్స్ ఎక్కడున్నారు? పైన ఉన్నారా? ఓకే, ఎవరు తనెవరు? ఎవరో తెలీదు. తెలీదా? ఎవరమ్మా? దక్ష ఎవరు? మా తమ్ముడు. మీ తమ్ముడు తెలియదు అంటున్నాడు నీకు? నువ్వెవరో తెలియదు అంటున్నాడు. వాడు సరదాగా అంటున్నాడు. సరదాగా అన్నావా? లేదు, సీరియస్ గా అన్నావా? అవును. సరే, బ్రహ్మోత్సవాలకు వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది దేవుని చూడడానికి వచ్చినప్పుడు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? లేదు, ఈ ఇయరే. అవునా? ఓకే. సో మమ్మీ వాళ్ళు చెప్పినప్పుడు నీకేమనిపించింది? అండ్ స్వామివారిని ఇలా చూడబోతున్నాం అని చెప్పగా నీకేమనిపించింది? కొంచెం హ్యాపీగా అనిపించింది. అవునా? థ్యాంక్ యూ సో మచ్ దక్ష. అండ్ నీ పేరేమన్నా? సుశాంత్. సో మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం ఇక్కడ వాతావరణం కాస్త కోలాహలంగా, కాస్త సంతోషంగా, కాస్త ఉద్వేగంగా, కాస్త ఉద్విగ్నంగా, కాస్త భావోద్వేగంగా, ఏమని చెప్పాలి, ఎమోషన్స్ ఇంగ్లీష్లో చెప్పంటే మిక్స్డ్ ఎమోషన్స్ అంటూ ఉంటాం కదా, ఇలా ఉందనే చెప్పుకోవాలి. ఇది మరికొద్దిసేపట్లో స్వామివారి గరుడ వాహన సేవకు సంబంధించి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో క్రౌడ్ చేరుకుంటోంది. ఈ క్రమంలో ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేసింది ఆర్టీవీ. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్.